షిరిడి సాయి దేవుడా గురువ మైనంపాటి ప్రసాద్ గారు మీరేమంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇది నాన్న తండ్రి అని అడిగినట్టుంటుంది. ఎందుకంటే కబీర్ దాస్ ఒక మాట చెప్తారు, గురువు దైవము రెండు ఒకటి. వాస్తవంగా ఒకవేళ మన భావనలో కనుక గురువు వేరు దైవం వేరు అనుకున్నట్టయితే మొట్టమొదట నేను గురువుకే నమస్కరిస్తానని చెప్తాడు. ఎందుచేత అంటే ఈశ్వరుడే గురువు అందరికీ. ఆ ఈశ్వరుడు నీకు పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు టీచర్ అవుతాడు, గురువు అవుతాడు. కాబట్టి సాయిబాబా గురువా దేవుడా అనేది అంత అంటే ఇట్ ఈస్ వన్ అండ్ ది సేమ్. గురువే దైవం. అందుకోసం మన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని చెప్పింది. అసలు గురువు అంటే అర్థం ఏమిటి? అన్నిటికన్నా పెద్దది అని. ఎంత పెద్దది అంటే ఆ భగవంతుడు ఎంత పెద్దదో అంత పెద్దది గురువు. కాబట్టే గురువు ద్వారా మాత్రమే నీకు దైవ సాక్షాత్కారం తప్ప గురువు వినా ఇక మోక్షం లేదని మన శాస్త్రాలను కూడా ఘోషిస్తున్నాయి. అంటే రెండు ఒకటే అయి ఉంది. మిమ్మల్ని చేయబట్టి తీసుకెళ్ళినప్పుడేమో గురువుగా కనిపిస్తాడు, ఆయనలో మీరు మమేకం అయిపోయి మిమ్మల్ని మీరు మర్చిపోయినప్పుడేమో దైవంగా కనిపిస్తుంది. అంటే ఒకే దానికి రెండు పేర్లు అనమాట. అంతే. ఇవి రెండు కాదు, అసలు రెండు ఒకటే. ఏది దైవమో అదే గురువు, ఏది గురువు అదే దైవం. ఆ గురువే దైవం కాకపోయినట్లయితే ప్రయోజనం శూన్యం. యాక్చువల్గా షిరిడి సాయిబాబా గురువా దైవమా? హిందూ సంఘాలకు ఉన్న అబ్జెక్షన్ ఏంటి? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏదైతే ఇప్పుడు గురువా దైవమా అనే ఒక విషయం పైన చర్చ జరుగుతుందో, ఈ విషయంలో గురువు గురువే అంటాను, దైవం దైవమే అంటాను. దైవాన్ని మించిన గురువు లేడండి. ఎక్కడైతే మీరు గురువుగా చెప్తా ఉన్నారో అతను కూడా దైవాన్ని స్మరించిన తర్వాతే గురుతత్వం వస్తుంది. ముందుగా గురుతత్వం ఎవరికి రాదండి. కాబట్టి ఏదైతే గురువుగా మనం భావిస్తూ ఉన్నామో ఆయన ఒకప్పుడు ఒక దైవాన్ని స్మరించిన వ్యక్తే. కాబట్టి దైవమే గురువు గురువే, వీరిద్దరు ఒకటి కాదని నాకు భావన.